బాబాయ్ ఇదిగో బాబాయ్ క్యారేజ్. నువ్వు చాలా మంచిదాను అమ్మ లక్ష్మి. నా కూతురు ఏ పని చేయదమ్మా. ఏదో అలా బాబాయ్, నేను వెళ్ళి జాంకాయలు తెంపుకుంటాను. సరే అమ్మా, వెళ్ళి తెంపుకో. నాన్న, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక 10 రోజులు ఉందాం అనుకుంటున్నాను. అక్కడ ఉంటావు ఉండవో తెలియదు కదరా. అమ్మకు బాగలేదు కదా, అక్కడ ఉండి చూసుకోవచ్చు కదా. ఒక 10 రోజులు ఉండి వచ్చేస్తాను. సరే నా అమ్మకి జాగ్రత్తగా చూసుకో. తాత బాగున్నావా? బాగున్నానమ్మా. ప్రయాణం ఎలా జరిగింది మనవాడా? బాగా జరిగింది తాత. తాత మన పొలం చూపించు. రంగయ్య ఇలా రా, మనవాడు వచ్చాడు, పొలం చూపించు. అయ్యా సరేనయ్యా. అయ్యగారు ఇవన్నీ మన అమ్మగారు పొలాలండి. వావ్, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. రంగయ్య, మరో 10 రోజుల వరకు ఇక్కడే ఉంటాను. సరే, నేను ఇంటికి వెళ్ళి గది ఏర్పాటు చేస్తాను. ఓకే. అగో అక్కడ ఉంది చూడు. తీసుకో. మీ నేమ్ ఏంటి? లక్ష్మి. నైస్ నేమ్. మీరు రోజు ఇక్కడికి వస్తారా? సరే, టైం అవుతుంది, ఇంటికి వెళ్తాను. ఇంకా రాలేదేంటి? ఏమో ఈ రోజు ఈ అమ్మాయి రాదేమో అనుకుంటా. అమ్మయ్య, వచ్చిందమ్మ ఈ రోజు. అమ్మయ్య, నువ్వు రావేమో అనుకున్నాను. ఎందుకంత లేట్ అయింది? బాబాయ్కి క్యారేజ్ ఇచ్చేసరికి టైం అయింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, పర్వాలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు బోల్డ్ అని గిఫ్ట్ ఇస్తాను, కార్లో తిప్పుతాను. బాగుంది. మీరంటే నాకు కూడా ఇష్టం. అమ్మా లక్ష్మి. బాబాయ్ వస్తున్నా. మా బాబాయ్ పిలుస్తున్నారు, వెళ్ళాలి. బాయ్. నీకు విషయం తెలుసా? ఇందాక ఒక అబ్బాయి వచ్చాడే, చాలా బాగున్నాడు. వాడు నన్ను ప్రేమిస్తున్నాడంట, నాకు బోల్డ్ అన్ని గిఫ్ట్లు ఇస్తాడంట, వాడు నన్ను కారులో తిప్పుతాడంట. నేను కూడా అడిగి ఏదోటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానే, ఏమి ఇవ్వాలో తెలియట్లేదే. నువ్వు చెప్పవా ఏమి ఇవ్వాలో? అతని బొమ్మని వేసి ఇచ్చేయే. అతను బొమ్మ వేయాలంటే నా దగ్గర రంగులకి డబ్బులు ఉండాలి కదే, డబ్బులు లేవు కదా. ఇంకేదైనా చెప్పొచ్చు కదే. అయితే అతని బొమ్మని నీ రక్తంతో వేసి ఇచ్చేయే, బాగుంటది. సరే, అయితే ఇప్పుడే వేస్తాను. ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడు వచ్చావు? నువ్వు నాకంటే ముందు వచ్చావా? గిఫ్ట్ నీకోసమే. బాగుంది, చాలా బాగుంది. మీరే కాదు, నేను మీ గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా? నా బ్లడ్ వేసా. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. రండి, మా బాబాయ్ వాళ్ళ పొలం చూపిస్తా. ఇదంతా మా బాబాయ్ వాళ్ళ పొలమే.
అవునా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమైంది? కంట్లో తెచ్చిపోయినట్టుంది. సరే, నా స్థానం ముందుకెళ్ళాలి. బాయ్. హలో అన్నయ్య, పనికి వచ్చేస్తాను అన్నయ్య. సరే అన్నయ్య. కార్తీక్, మీ మరదలు అక్కడ ఎవరో లవ్ చేస్తుందిరా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అటు దేవురు మంగమ్మత్త మనోడు అంటాడు, సిటీ నుంచి వచ్చాడు. అటు మంచోడేనా? లవ్ చేస్తున్నట్టు నటించి చేతపరులు చేస్తుంటాడంటాడు. సరేగా, నేను వాడి గురించి కనుక్కుంటానులే, నువ్వు వెళ్ళి. రే కార్తీక్, మీ మరదలు లవ్ చేస్తానని చెప్పాను కదరా, ఆడక్కడ స్కుద్ర పూజలు చేస్తున్నాడు రా. అవునా? నిజంగా చేస్తున్నాడు అక్కడ? నా మరదల్ని వాడి దగ్గర నుంచి దూరం చేయాలంటే ఎలా దూరం చేయాలో తెలియట్లేదు. మరి దానికి పరిష్కారం ఏంటో ఎవరైనా స్వామీజీకి కనుక్కుంటా. లక్ష్మికి ఒకసారి చెప్పు చూస్తాను. లక్ష్మి ఏమంటుందో దాన్ని పెట్టి చూసి స్వామీజీ దగ్గరికి వెళ్తా. లక్ష్మి, లక్ష్మి, ఏం బాబా పిలుస్తున్నావు? నువ్వు ఎవరు లవ్ చేస్తున్నావు తెలుసా? ఆడంతా మంది అమ్మాయి జీవితాలు నాశనం చేస్తుంటాడు. ఆడు లవ్ చేయడం ఏంటి? ఆడు చేతపడి చిల్లింగి చేస్తున్నాడు. నా ఇష్టం, నేను ఎవరినైనా ప్రేమిస్తాను. నువ్వు నన్నేమనుకని అతన్నేమనుకో. ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ ప్రేమనే తెంచావుగా. కూర్చో నాయనా. నీవు ఏ పని మీద వచ్చావో నాకు మొత్తం తెలుసు నాయనా. నీ మరదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. అవును గురూజీ. బాధపడకు నాయనా. మొదటి ఘట్టం పూర్తి చేసుకున్నాడు. రెండో ఘట్టం కూడా పూర్తి చేసుకున్నాడు. వాడు అమావాస్య రోజున లాస్ట్ పూజ చేసి మూడవ ఘట్టం ముగిసిందో నీ మరదల ప్రాణాలు పోతాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి గురూజీ? నీ మరదలు నీకు దక్కాలంటే ఈ రోజు రాత్రికి నా దగ్గరికి రా. నీకు కొన్ని మంత్రాలు ఉపదేశిస్తాను. నేను చెప్పిన మంత్రాలు నేర్చుకొని అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకి వాడు పూజ చేస్తున్న దగ్గరికి నీవు కూడా వెళ్ళి మంత్రాలు చదువుతూ పూజ చేయాలి. ఈ పూజ మధ్యలో ఏ అవాంతరాలు వచ్చి ఈ పూజ ఆగిపోయినా నీ మరదల ప్రాణాలు నీకు దక్కవు. వాడి దీపాలు ఆరిపోయి నీ దీపాలు ఎలిగే వరకు ఈ పూజ కొనసాగుతూనే ఉండాలి. ఈ రాత్రికే వస్తాను గురూజీ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. తాంత్రిక విద్యల్లో 4 రకాలు. 1 జ్వల విద్య, 2 జల విద్య, 3 స్త్రీ విద్య, 4 పురుష విద్య. అందులో ప్రధానమైనటువంటివి వాడి కంటి మీదే నీ దృష్టి ఉండాలి. నీవు ఒక్కొక్క మంత్రం చదువుతుంటే వాడి కంఠంలో వణుకు పుట్టాలి. వాడి జ్యోతులు ఆరాలి, నీ జ్యోతులు వెలగాలి. నేను నేర్పిన ఈ విద్యా పూజలు చాలా శ్రద్ధగా చెయ్యి. మధ్యలో ఏ ఆటంకంతో ఆపావో నీ ప్రాణానికే ప్రమాదం కలగొచ్చు. సరే గురువు గారు.
రంగయ్య, నువ్వు ఒక పని చేసి పెట్టాలి. నాకు నీకు డబ్బులు ఇస్తాను కానీ ఎవరికి తెలియకుండా వెళ్ళాలి. లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి కాలు వేలు ముద్ర తీసుకుని రావాలి. సరే అయ్యా. లక్ష్మి, లక్ష్మి. ఏ రంగయ్య ఇలా వచ్చా? మామూలుగా అలాగే. ఇదిగో నేను పాదమంతలు తెచ్చాను. సరే రంగయ్య, నువ్వు వెళ్ళు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. వాడి చూపు మీదే నీ ధ్యాస ఉండాలి. నీవు ఒక్కొక్క మంత్రం చదువుతుంటే వాడి కంఠంలో వణుకు పుట్టాలి. రే, ఎందుకు చేస్తున్నావురా? నువ్వు చేయడం వల్ల ఎంతో మంది అమ్మాయి జీవితాలు నాశనం చేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నానంటే కేవలం మా అమ్మ ప్రాణాల కోసమే అన్న. ఇవి చేస్తే మా అమ్మ ప్రాణాలు నేను కాపాడుకోవచ్చు అన్న. అందుకే చేస్తున్నాను. నన్ను క్షమించన్నా. ఈ క్షణం నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి చేసావా నీ ప్రాణాలు తీసేస్తా.